రాజకీయ కుట్రతోనే తనపై దాడి చేశారని అంటున్నారు పాస్టర్ అభినయ్ దర్శన్. ఈ ఘటనతో తన కుటుంబం కూడా భయభ్రాంతులకు లోనైందన్నారు. ఏజెన్సీ ప్రజలు తనకు దగ్గరవుతున్నారన్న అక్కసుతో దాడి చేయించారని ఆరోపించారు దర్శన్. తనపై జరిగిందని దాడి కాదు, ఆత్మహత్యాయత్నమని అంటున్నారు. మరో 5 నిమిషాలు అక్కడే ఉండుంటే చనిపోయేవాడినని అంటున్న దర్శన్తో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. పాస్టర్పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులకు సంబంధించి అనుమానితులను కొంతమంది అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పాస్టర్ అభినయ్ దర్శన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? నిన్న జరిగినటువంటి ఘటన గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరు చేయించారు? ఎవరి మీద మీకు అనుమానం ఉందండి? పర్టికులర్గా పలానా వ్యక్తులు అని నేను చెప్పలేనండి. ఎందుకంటే నేను ఇప్పటివరకు దేన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నానంటే నాకు వచ్చిన థ్రెటనింగ్ కాల్స్ని బేస్ చేసుకుని మాట్లాడాను. నీరుతోటపాలెంలో నీటి సమస్య మీద నేను మాట్లాడి గ్రౌండ్ రిపోర్ట్ తీసి వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ నెక్స్ట్ డేనే వాళ్ళు ఫోన్ చేసి నీరుతోటపాలెం వదిలేసి వెళ్ళిపోమని చెప్పి బెదిరించారు. మా ఎమ్మెల్యే చేయలేని పని నువ్వు చేస్తావా అని మాట్లాడారు వాళ్ళు. 2 రోజుల తర్వాత ఇంకొక గ్రామంలో రోడ్డు సమస్య మీద మాట్లాడారు. అప్పుడు పాడేరు నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపో, కడపూడి నువ్వెందుకు మా నియోజకవర్గంలో సమస్యలు మాట్లాడుతున్నావు? ఇక్కడ నాయకులు లేరా? మా ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తీసుకురావాలనుకుంటున్నావా? నిన్ను చంపించేస్తాం, సుపారీస్ ఇచ్చాం మనుషులకు ఆల్రెడీ, నిన్ను ఇక్కడే చంపేసి నీరుతోటపాలెంలో పాతి పెట్టేస్తాం అని చెప్పి వార్నింగ్ ఇచ్చడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని నేనంటుంది ఏంటంటే రాజకీయపరమైన కుట్ర ఉంది అని నేను అంటున్నా. ఆ కాన్వర్జేషన్ బేస్ చేసుకొని నిన్న జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో 5 మంది అటాక్ చేశారు. 4 నన్ను కొట్టడం జరిగింది. ఆ 4 ఉపాధి హామీ పనులకు వచ్చిన వాళ్ళని చూసి ఎస్కేప్ అయిపోయారు. ఆ తర్వాత చింతపల్లి పోలీస్ స్టేషన్, చింతపల్లి హాస్పిటల్లో నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. మొత్తం స్టేట్మెంట్ ఇచ్చాను, సంతకం పెట్టేశాను. నన్ను కేసు కట్టాలా వద్దా అని ఎవరు అడగలేదు. ఇప్పుడు నాకు వచ్చినటువంటి మాట ఏంటంటే ఎవరు చెప్తుంటే విన్నా, కేసు కట్టాలా వద్దంటే కేసు వద్దు అని నేను చెప్పానన్నట్టు ఎవరో చెప్పారట. కేసు కట్టాలా వద్దని పోలీసులు అడగరు, కేసు కట్టద్దు అని ఏ నిందితుడు అంటే విక్టిమ్ బాధితుడు చెప్పడు. సో వాళ్ళు నన్ను కేసు కట్టాలా వద్దని అడగలేదు, కేసు కట్టద్దు అని నేను చెప్పలేదు. నాతో ఎవరైతే 2 ట్రావెల్ చేశారో ఆ ఇన్సిడెంట్ టైంలో ఆ 2ని వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. వాస్తవానికి ఇన్వెస్టిగేషన్ అని చెప్పి తీసుకెళ్లారు. నాతో పాటు కారులో ఆ టైంలో వాళ్ళిద్దరిలో ఒకటి వయసు 14 ఏళ్ళు, ఇంకొకటి వయసు 35 ఏళ్ళు. వాళ్ళని కొడుతున్నారని తెలిసింది. మీరు ఎందుకు చేశారు అని స్టార్ట్ చేశారంటే ఇన్వెస్టిగేషన్. నేనేమంటానంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు నేను స్టేట్మెంట్లో ఒక నంబర్ ఇచ్చా, ఆ నంబర్ వర్కింగ్. ఆ నంబర్కి ఫోన్ చేసి వాడేవాడు, వాడు ఎందుకు ఇది చెప్పాడు, ఎమ్మెల్యే పేరు ఎందుకు ఎత్తాడు, అది నిజమా అబద్ధమా, ఇక్కడి నుంచి మొదలు పెడితే బాగుండేది. డైరెక్ట్ మా వాళ్ళని తీసుకెళ్ళి అంటే మా వాళ్ళు అంటే స్టార్టింగ్లోనే వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే నిన్న మా మీద వేసేసి నన్ను బ్లేమ్ చేసేసి ప్రజలకు నన్ను చెడుగా చూపించాలి. నేను ఏ పార్టీకి, వ్యక్తికి, ఎమ్మెల్యేకి, అధికారికి వ్యతిరేకం కాదు, అన్యాయానికి వ్యతిరేకం. నా పార్టీ కాదు, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు తీసుకొని పూర్తిగా నేను ముందుకెళ్తున్న దీనిలోనే పాదయాత్ర చేస్తున్నాను. సో పాడేరు నియోజకవర్గం, అరకు నియోజకవర్గం ప్రజలు నాకు బాగా దగ్గరయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నన్ను స్వీకరించారు. ఈరోజు నా వాళ్ళతో నేను విషయాలు మాట్లాడాను. ఇలా జరుగుతుందంటే ఇలా జరుగుతుంది, ఒకటి అన్నారు. సార్ ఎన్ని చెప్పినా మీరు మాకు మంచి చేయడానికి వచ్చినారు, మాకు మీరు కావాలా, మిమ్మల్ని మేము నిలబెట్టుకుంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. నేను ఒకటే చెప్తున్నా, నాతో ఉన్న 2 నేనే చేయించానని చెప్పినా, మేమే చేశామని చెప్పినా, ఇదంతా డ్రామా అన్నా ఫేక్ అన్నా నేను ఒకటే చెప్తా, మీరు ఏదైనా చెప్పించగలుగుతారు, మీ చేతిలో లాఠీ ఉంటుంది. కాబట్టి ఘటనతో ఒకసారిగా మీ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. అంటే గతంలో అంటే 3-4 రోజుల క్రితం కూడా ఏవైనా ఫోన్ కాల్స్ అంటే బెదిరింపు కాల్స్ వచ్చాయని మీరు కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగిందా? కుటుంబ సభ్యులకి చెప్పాను, నన్ను అభిమానించే వాళ్ళకి చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాను. నన్ను ఇష్టపడే వాళ్ళు, నా కుటుంబ సభ్యులు, నా శ్రేయభిలాషులు అందరూ కూడా ఏమన్నారంటే అలాంటి బెదిరింపులు వస్తున్నప్పుడు మనకెందుకు, ప్రాణం కాపాడుకుంటే చాలు కదా, ప్రజల కోసం ఎందుకు ఆలోచిస్తాను, ముందు నీ ప్రాణం కాపాడుకు అని చెప్పారు. అంటే నా మీద ప్రేమతో. ఖచ్చితంగా 5 నిమిషాలు లేట్ అయి ఉంటే ఇది హత్య జరిగి ఉండేదండి. దేవుని మహాకృప, అక్కడున్న ప్రజల ప్రేమను బట్టి నేను బ్రతికి బయటపడ్డాను. పాడేరు నియోజకవర్గాన్ని వదిలిపెట్టిపోయే ప్రసక్తి లేదు. ప్రజలు నన్ను కావాలని కోరుకుంటున్నారు, నేను ప్రజల సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నా. ఇది జరిగిద్ది. నా కాలు కొంచెం 3-4 డేస్లో రికవర్ అవ్వగానే 5వ రోజు యథావిధిగా పాదయాత్ర కంటిన్యూ చేస్తాను.
ఈ ఘటనకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కేవలం ప్రసాద్తో